ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. వినయశీలని అడిగిన ప్రశ్నకు సత్యనిష్ఠుడు ఇలా చెప్పాడు. ధారణ శక్తి సనాతన హైందవ ధర్మానికి మూలమైనటువంటి ఒక వెన్నెముక లాంటి జ్ఞానశక్తి అని తెలియజేశాడు. పతంజలి మహర్షి గారు వివరణ ధారణ గురించి అనేక విధాలుగా చెప్తూ ఉన్నాడు. మనం దివ్య జ్యోతిని ధారణ చేస్తే ఎలాంటి శక్తి పొందుతాము, ఎలాంటి జ్ఞానం వస్తుంది, దాని ఫలితాలు కూడా చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు చిత్తము అంటే దేవతల యొక్క చిత్తము కానీ ఉత్తమ పురుషుల యొక్క చిత్తం మీద కానీ ధారణ చేస్తే అలాంటి శక్తులు మానవులకు యోగులకు వస్తుంది అనేటువంటిది గట్టిగా చెబుతున్నాడు పతంజలి మహర్షి గారు. వివేకానంద స్వామి కూడా అతని తల్లి యొక్క ధారణ శక్తి వలన అంత మహాజ్ఞానిగా పుట్టాడు. ఏకసంధాగ్రాహిగా జన్మించి ప్రపంచానికి భారతదేశం యొక్క జ్ఞాన ధర్మం ఇందులో ఉన్న సూక్ష్మ యోగ విధానాలను ప్రపంచానికి తెలియజేసినటువంటి మొదటి వ్యక్తి వివేకానంద స్వామి. చికాగో మహాసభలో ఆయనకు ఇవ్వబడినటువంటి అనుమతి 3 నిమిషాలే అయినా ఎంతసేపు మాట్లాడుతుంటే అంతసేపు ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పలేదు. అందరూ కూడా నిశ్చేష్టులై అలా జ్ఞానస్థితిలో ధ్యాన స్థితిలో ఉన్నట్లు వింటున్నారు. అంతటి మహత్తర ఉపన్యాసం ఇవ్వగలిగిన శక్తి వివేకానంద స్వామికి ఎలా వచ్చిందంటే అతని తల్లి యొక్క ధారణ శక్తి. వివేకానందుడు అంత జ్ఞానవంతుడు కావడానికి ఆమె తల్లి భువనేశ్వరీదేవి, ఆమె మహాసాధ్వి. ఆమె కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ధారణ కలిగినటువంటి స్థితిలో ఉంటుంది. ఆమె వివేకానందుని గర్భం ధరించినప్పుడు ఆమె హిందూ తత్వాన్ని తెలుసుకున్నటువంటి అనేక మంది బోధనలు వింటూ రామాయణ మహాభారతాలను కూడా ఆమె చదివింది. ఇప్పుడు కూడా జ్ఞానాన్ని చింతన చేస్తూ వచ్చింది. మహాజ్ఞాని లాంటి కుమారుడు కలగాలనేటువంటి ఆమె కోరిక నిరంతరం అలాగా ఉండేది. అందువలననే వివేకానంద స్వామి జన్మతః జ్ఞానిగా పుట్టాడు. భువనేశ్వరీదేవి యొక్క అత్యంత ధారణ శక్తి భారతదేశం కీర్తిని చాటగలిగినంత గొప్ప మహావ్యక్తిని జన్మించిన ఆ తల్లి జన్మనివ్వడం ఆమె చేసుకున్న పుణ్యం. అంటే ఆనాటి స్త్రీలందరూ కూడా ధర్మాన్ని ఎక్కువ ఆచరించేవారు, గుణ సంపద ఎక్కువగా కలిగినవారు. అంటే సద్గుణాలు కలిగి ఉండి సద్గుణాన్ని ఆచరిస్తూ సదాచారాలను గౌరవిస్తూ సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు కనుక అటువంటి జ్ఞానవంతులైన పిల్లలు జన్మించారు. మహాత్ములు, మహాపురుషులు, పుణ్యపురుషులు, దైవాన్ సంబోతులు వీరి అందరి జననం కూడా వారు తల్లి యొక్క తండ్రి యొక్క ధారణ శక్తి వలనే అలాంటి వారు జన్మించారనేది మనకు ఈ పురాణాలలో తెలియజేస్తున్నటువంటి సత్యం. సత్యాన్ని నమ్మి తీరాలి. కోట్లాది మంది ఉన్నప్పటికీ కొందరే ఇంతటి జ్ఞానంతో ఎలా పుడుతున్నారు, ఎందుకు పుడుతున్నారు, అంతటి జ్ఞానాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారు, అందరూ అలా కాలేకపోవడానికి కారణం ఏమిటి అంటే దీనికి మూల కారణం తల్లిదండ్రులు ఏం తెలుస్తుంది. తల్లిదండ్రుల ధారణ శక్తి ఎలా ఉంటే అలాంటి పిల్లలు జన్మనిస్తారనేది పతంజలి మహర్షి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ధారణ శక్తి వలన వచ్చేటటువంటి శక్తులు, దివ్య శక్తులు ఏమి అని తెలియజేశాడు. చెప్పి అందరికీ ఇప్పుడు ధారణ శక్తి మహిమ బాగా అర్థమైంది అనుకుంటాను అని అడిగాడు. శిష్యులందరూ కూడా గురువుకు నమస్కరించి గురువు గారిని మళ్ళా ప్రార్థించారు. తర్వాత దేనిని ధారణ చేయాలి అని పతంజలి మహర్షి తెలియజేశారని అడిగారు. తర్వాతి చర్చలో మనం దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి ధారణాంశాన్ని ముగించి ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.